ఐ థింక్ యాజ్ అ కలెక్టివ్ సొసైటీ కలెక్టివ్గా వచ్చి అండ్ మీడియా కూడా కొంచెం సెన్సిటివ్ అయితే దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ కెన్ బి అవాయిడెడ్ డెఫినెట్లీ. మీడియా షుడ్ బి అవేర్, కొంతమందికి తెలియదు. అవును, ఇప్పుడు కొత్తగా వచ్చి ఇప్పుడు ఇంతకు ముందు అయితే మీడియా వాజ్ మోర్ కంట్రోల్డ్, లైక్ ఓన్లీ ఫ్యూ పేపర్స్, ఫ్యూ ఛానల్స్. ఇప్పుడు సోషల్ మీడియా వచ్చిన తర్వాత అది ఎవరు ఫస్ట్ న్యూస్ బయట పెడతారని ఆ కాంపిటీషన్లో ఉంటారు తప్ప ఇలాంటివి సెన్సిటివ్ ఇష్యూస్ మీద కూడా గమనించి దే హ్యావ్ టు బీ కేర్ఫుల్. ఎందుకంటే కొన్ని విషయాల్లో మనం చూస్తా ఉంటే చిల్డ్రన్ ఎఫెక్ట్ అయిన వాళ్ళు డిప్రెషన్ లోకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు వాళ్ళు స్కూల్ కది వెళ్ళినప్పుడు స్కూల్ పేరు చెప్పారు అనుకోండి మీడియా, అది వాళ్ళందరికీ తెలుస్తుంది ఈమెనని చెప్పి. ఇట్ ఇస్, ఐ థింక్ ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ఎనీ రేప్ ఆర్ ఇలాంటివి కేసెస్ కాకుండా, లైక్ ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్ బట్ దెర్ వాజ్ అ ఇష్యూ అబౌట్ వన్ డెకాయిట్ హూస్ చిల్డ్రన్ వేర్ స్టడింగ్ ఇన్ సర్టన్ స్కూల్ అండ్ అక్కడ సడన్ గా మీడియా వచ్చి ఆ పిల్లోడి మీ స్కూల్లో చదువుతున్నాడు అని ఒక మొత్తం డిస్టర్బెన్స్ లాంటి వాతావరణం క్రియేట్ చేయడము, వేరే పేరెంట్స్ పానిక్ అవ్వడము, ప్రిన్సిపల్ పానిక్ అవ్వడము. సో ఇలాంటివి అన్ని ఐ థింక్ దే డెఫినెట్లీ మీడియా షుడ్ టేక్ కేర్ ఇలాంటివి. ఎందుకంటే పెద్దవాళ్ళు అడల్ట్స్ అయితే దే కెన్ డీల్ విత్ ఇట్, ఎనీ సిచ్యువేషన్ లో దే కెన్ డీల్ విత్ ఇట్. కానీ చిన్నపిల్లలు ఏంటంటే తొందరగా ఎఫెక్ట్ అవుతారు. ఎవరైనా కమెంట్ చేసినా వాళ్ళు తొందరగా కృంగిపోతారు. చాలా వల్నరబుల్ ఏజ్ కాబట్టి అందరం దాని గురించి దృష్టి పెట్టాలి. అండ్ వాట్ డూ యూ థింక్ అబౌట్ ద ఇండిసెంట్ రిప్రజెంటేషన్ ఆఫ్ విమెన్? ఇప్పుడు ఏమవుతుందంటే ఉమెన్ ని ఇలా అఫెన్సెస్ ఏమన్నా అగేన్స్ట్ దెమ్ జరిగినప్పుడు సెన్సేషనలైజ్ అవ్వడానికి న్యూస్ ఫ్యాక్ట్స్ ని గ్లోరిఫై చేయడము లాంటివి జరుగుతుంటాయి. అది మనకి తెలిసి తెలియకుండా కొంచెం అలవాటు కూడా అయిపోయి ఉండొచ్చు. మేబీ వీఆర్ ఇమ్యూన్, కానీ ఇంకొంచెం బెటర్ గా రెస్పాన్సిబుల్ గా ఉండాలి మీడియా అని చెప్పి గైడ్ లైన్స్ వస్తున్నాయి ఈవెన్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్. సుప్రీం కోర్ట్ లో ఏమైనా పర్టికులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయా దట్ వీ హ్యావ్ టు ఫాలో?